ఏమంటున్నాడు పౌలు తెలుసా? అయ్యా, యేసుక్రీస్తు నమ్ముకో చాలు, నువ్వు ఒక్కడవే కాదు, నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. దేవునికి ఉన్న ఆశ ఏమిటంటే నువ్వు ఒక్కడవే రక్షించబడ్డం కాదు, నువ్వు ఒక్కదానివే రక్షించబడ్డం కాదు, నీ కుటుంబం అంతా రక్షించబడాలి దేవుడు ఆశిస్తున్నాడు. అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది చెప్పగలరు నా కుటుంబం అంతా రక్షించబడింది, నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా తల్లి, నా తండ్రి రక్షించబడ్డారో? మనలో ఎంతమంది చెప్పగలరు? దేవుని కన్నా ఆశ అదే, రక్షించబడాలి. జకయా త్వరగా రా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇంటికి రక్షణ రావాలి దేవుడు ఆశిస్తున్నాడు. మరి నీ భర్త మార్పు చెందాలంటే, నీ భార్య రక్షించబడాలంటే, నీ బిడ్డలు బాగుపడాలంటే ఏం చేయాలి? చెరసాల అధిపతి ఏం చేశాడో తెలుసా? తన ఇంటిలో ఉన్న వాళ్ళు రక్షించబడాలి అని చెప్పి తను ఏం చేశాడో చూద్దాం రండి. తాను రక్షించబడ్డానికి, తన ఇంటి వారు రక్షించబడ్డానికి 32వ వచనము, యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడుదురు అని చెప్పినప్పుడు అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఆ వ్యక్తి ఏం వినాలో చెప్పండి? దేవుని వాక్యాన్ని వినాలి. సహోదరి సహోదరులు, నీ భర్త తాగుబోతు కాబట్టే కదా, తిరుగుబోతు కాబట్టే కదా నీకు తిప్పలు, నీ భార్య లోబడనొల్లనటువంటి గయ్యాలి కాబట్టే కదా నీకు అష్ట కష్టాలు, నీ బిడ్డలు మాటినకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు కాబట్టే కదా ఈరోజు నీకు ఎంతో వేదన. నీకున్న ఆశ ఏమిటి? నా భర్తలో మార్పు వస్తే ఎంత బాగుంటుంది, నా బిడ్డలు మాట వింటే ఎంత బాగుంటుంది, నా భార్యలో మార్పు వస్తే ఎంత బాగుంటుందని ఆశపడుతున్నావు కదా. అయితే వాళ్ళు రక్షించబడాలి అని అంటే అడుగుతున్న మార్గం ఏమిటి? తన కుటుంబము తాను రక్షించబడాలి అని ఆశించినటువంటి చెరసాల అధిపతి చేసింది ఏంటో తెలుసా? తన ఇంటికి పౌలును శీలను తీసుకుని వెళ్ళి, అయ్యా ఆ రక్షణ వాక్యాన్ని మాకు బోధించండి అడిగాడు. పౌలు శీల ఏం చేశారు? దేవుని వాక్యాన్ని చెప్పండి, అతనికిని అతని ఇంటి వారికిని వాక్యమును బోధించిరే. అనగా నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ ఇంట్లో ఉన్న బిడ్డలు కావచ్చు, అత్త కోడళ్ళు కావచ్చు, మామ కావచ్చు, తల్లి తండ్రి కావచ్చు, అల్లుడు కావచ్చు, రక్షించబడాలి అని అంటే ఒకే ఒక్క మార్గము, దేవుని వాక్యము వారు వినాలి. ఆ రోజు చెరసాల అధిపతి ఏం చేశాడు? తన కుటుంబము వాక్యము వినులాగున తన ప్రయత్నం తను చేశాడు. ఫలితం ఏమిటి? తను వాక్యం విన్నాడు, కుటుంబము వాక్యం విన్నది. ప్రతిఫలంగా ఏం జరిగిందో తెలుసా? ఆ రాత్రి ఇంటిల్లపాది వాక్యము విని క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి రాత్రికి రాత్రే రక్షింపబడ్డారు ఆ చెరసాల అధిపతి కుటుంబం. అద్భుతం కదండి. ఇప్పుడు రక్షించబడ్డాడు అని ఎలా చెప్పగలం? అతనిలో వచ్చినటువంటి మార్పు, అతనిలో కనిపించినటువంటి రక్షణ సంబంధమైనటువంటి లక్షణాలు. మొదటిగా ఏం జరిగిందో చూద్దాం రండి. అతనికిని అతని ఇంటనున్న వారందరికీ వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. మొదటిగా మనం చూస్తుంది ఏమిటో తెలుసా? చెరసాల అధిపతి ఎవరినైతే కొట్టాడో, గాయపరిచాడో, కాళ్ళకు చేతులకు బండలు బిగించాడో, ఎందుకు బిగించాడు? పౌలు శీల చేస్తున్న సేవ తప్పని, వాళ్ళు దేశద్రోహులని, సమాజానికి చెడ పురుగులని, వాళ్ళ ప్రకటించేటటువంటి మతము ప్రజలలో గలిబిలి తీసుకొస్తుందని భావించి, వారు చేస్తుంది తప్పుగా ఊహించి న్యాయాధిపతులు ఇచ్చినటువంటి శిక్షను ఖరారు చేయడానికి పౌలును శీలను దుర్మార్గులుగా భావించాడు, దుష్టులుగా భావించాడు, శత్రువులుగా భావించాడు. కాబట్టి ఏం చేశాడు? వాళ్ళని భయంకరంగా కొట్టించాడు. ఎవరినైతే శత్రువుగా భావించాడో, ఎవరినైతే ద్వేషించాడో, ఎవరినైతే బంధించాడో, బొండలలో బిగించాడో, వారికి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? సేవ చేస్తున్నాడు. తాను చేసిన గాయాలను తానే
తుడుస్తున్నాడు, ఆ గాయాలు కడుతున్నాడు. ఏం కనిపిస్తుంది? కొన్ని గంటల ముందు ఎవరినైతే శత్రువులుగా భావించాడో ఇప్పుడు వారిని ప్రేమిస్తున్నాడు. జరిగిందేమిటి? హృదయంలో మార్పు వచ్చింది. దీని ఏమంటాం మనం? సహృదయము. ఏమిటది? సహృదయము, మంచి హృదయము. శత్రువుని కూడా ప్రేమించే, ద్వేషించిన వారిని కూడా ప్రేమించే మనస్సు అదిగో ఆ చలసాల నాయకుడు కనపరుస్తున్నాడు. రక్షించబడ్డావా? అయితే నీ హృదయం ఎలాంటిదో తెలుసా? సహృదయము, మంచి హృదయం కలిగి ఉంటావు. శత్రువుని కూడా నువ్వు ప్రేమించేవాడివై ఉంటావు. నిన్ను ద్వేషించు వారి కోసం ప్రార్థన చేసే దానివై ఉంటావు. కానీ దురదృష్టం, ఈరోజు క్రైస్తవుడు అని చెప్తున్నావు, రక్షించబడ్డానని చెప్తున్నావు, ఇంటికెళ్ళి భార్యను సావగొడతావు. ఇంటికెళ్ళిన తర్వాత భర్త మీదకు లేస్తావు. ఒకరికి ఒక్క క్షణం పడదు. ఇంట్లో సమాధానం లేదు. ఎలా నువ్వు చెప్పగలవు నువ్వు రక్షించబడ్డావని? నీతో ఉన్న వారితోనే సమాధానం లేకపోతే నువ్వు ఎలా చెప్పగలవు నువ్వు రక్షించబడ్డావని? ఏది ఆ సహృదయం? భార్యను ప్రేమించే మనస్సు, భర్తను ప్రేమించే మనస్సు, అత్తను ప్రేమించే మనస్సు, కోడల్ని ప్రేమించే మనస్సు, బిడ్డలను ప్రేమించే మనస్సు. ఏది? అన్నయ్య అంటే తమ్మునికి పట్టలేదు, అక్క అంటే చెల్లికి పట్టలేదు. ఏమిటండి? మళ్ళీ పైపెచ్చు మనం రక్షించబడ్డామని చెప్తున్నాం. నో, నీ తమ్ముడిని నువ్వు కనిపించే నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు అని యోహాను భక్తుడు రాశాడు. మొదటిగా ప్రేమించు, ఆ ప్రేమను క్రియల్లో చూపించు. నువ్వు ద్వేషించేవాడిగా, దూషించేదానిగా, మాటికి కోపాన్ని ప్రదర్శించేవాడిగా నువ్వు ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పగలవు నువ్వు రక్షించబడ్డావని? ఆ చెరసాల అధిపతిలో సువార్త విని రక్షించబడినప్పుడు కనిపించిన మొట్టమొదటి లక్షణం ఏమిటంటే సహృదయం. ఎంత మంచి మనస్సును చూపిస్తున్నాడండి. తాను ద్వేషించిన, దూషించిన, గాయపరిచిన వారిని చేరదీసి వారి గాయాలు తుడుస్తున్నాడండి. అడుగుతున్నాను, రక్షించబడ్డావా? అయితే నీ హృదయము సహృదయముగా ఉంటుంది. రక్షించబడ్డావా? అయితే నువ్వు ప్రభువుకు సాక్షిగా జీవిస్తావు. రక్షించబడ్డావా? అయితే క్రమముగా దేవుని సన్నిధికి వచ్చి సహవాసం కలిగి ఉంటావు. రక్షించబడ్డావా? ఈ అద్భుతమైన సేవకు, సంఘానికి, సువార్తకు సహకారిగా జీవిస్తావు. రక్షించబడ్డావా? పరిస్థితులు బాగోపోయినా సంతోషంగా జీవిస్తావు. ఇది రక్షించబడిన వారిలో కనిపించే అద్భుతమైన 5 లక్షణాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, రక్షించబడినటువంటి చెరసాల అధిపతి రక్షణను కనపరుస్తూ తన జీవితంలో అద్భుతమైన 5 లక్షణాలను లోకానికి చూపించాడు. సహృదయాన్ని అనగా మార్పు చెందిన హృదయాన్ని, అనగా శత్రువుని కూడా ప్రేమించగలిగిన హృదయాన్ని కనపరిచాడు. నాయనా, ఇది రక్షించబడిన వారిలో కనిపించే అద్భుతమైన ఆత్మీయత. ఇట్టి ఆత్మీయత మాకు దయచేయండి అయ్యా. సంతోషముగా సహవాసము కలిగి సహకారాన్ని అందిస్తూ సాక్ష్యము చెబుతూ సహృదయముతో ఈ భూమి మీద బ్రతికే భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.